హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే కార్స్. సో ఈరోజు మన ముందుకైతే ఎలైట్ i20 2017 స్పోర్ట్స్ వేరియంట్ వచ్చింది, పెట్రోల్ వేరియంట్. సో వెహికల్ చూద్దాం, దాని తర్వాత కంప్లీట్ డీటెయిల్ చెప్తాం మీకు. వెహికల్ అయితే ఎలాంటి యాక్సిడెంట్ లేదండి. నేను చెక్ చేసిన వెహికల్ అప్రాన్స్, పిల్లర్స్, ఇంజిన్ పోర్షను అండ్ చాయిస్ కూడా చెక్ చేసిన, ఫ్లడ్ కూడా కాదు. సో 4 బ్రిక్ స్టోన్ టైర్లు ఉన్నాయి. సో ఈ మ్యాక్ వీల్స్ అయితే బయట ఆయన యాక్సరీస్లో వేయించుకున్నాయి, కంపెనీతో రావో, ఇన్బిల్ట్ కావండి. చిన్న చిన్న టచ్అప్లు ఉంటే అయితే వెహికల్ చేయించండి నీట్గా. వెహికల్ నేను డ్రైవ్ చేసినా చాలా బాగుంది. సస్పెన్షన్ వర్క్ కూడా ఎలాంటిది ఏమీ లేదు. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది, సీట్లు కూడా అన్ని. ఏసీ వెంట్ బ్యాక్ సైడ్ వస్తుంది. సో 2 ఎయిర్ బ్యాగ్స్ వేసి వస్తాయి దీనికి. స్పోర్ట్స్ వేరియంట్ కదా. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో స్క్రీన్ కూడా ఆయన బయట యాక్సెస్లో చేపించుకుంది. సో అది కూడా కంపెనీ ఇన్బిల్ట్ కాదు. 4 పవర్ విండోస్ అయితే వస్తాయి. సో వెహికల్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. స్టీరింగ్ కంట్రోల్స్, వాల్యూమ్, ఆడియో సిస్టమ్, ఏసీ అన్నీ వర్కింగ్లో ఉన్నాయండి. వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఒకసారి. $52,000 తిరిగింది. సో 2017 ఉండే ఎలైట్ i20 2017 2017. సో పెట్రోల్ వేరియంట్ 52,000 షోరూమ్ ట్రాక్ ఉంది. 52,940 అంటే 53,000, 53,000 షోరూమ్ ట్రాక్ ఉంది. కంప్లీట్గా షోరూంలో చెక్ చేయించుకోవచ్చు. సో అల్టిమేట్ ఉంది వెహికల్. సో రివర్స్ క్యామ్ కూడా ఉంది. సో ఎక్సలెంట్ కండిషన్ ఉందండి. ఏసీ కానీ అండ్ ఆడియో సిస్టమ్ అండ్ ఇంజిన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. సో ఇది నాగోల్ అవైలబుల్ ఉంది, మన ఆఫీస్లో ఉంది. సో మన ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా, నాగోల్ టు మల్లమూరు రోడ్లో ఉంటుందండి. అండ్ మీరు గూగుల్లో టైప్ చేసిన వస్తుంది ఆర్జే ప్రీఓన్ కార్స్ అని. సో దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర. బ్యాంక్స్ కానీ ప్రైవేట్ కానీ మనమే చేపిస్తాం. సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 5,20,000 ఉందండి. 5,20,000 స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. సో వెహికల్ చూడండి, షోరూంలో చూపించుకోండి. ఓకే అనుకుంటే మాట్లాడదాం. అండ్ సో నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 100% చెప్తున్నా, నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఏమంటే రీడింగ్ ట్యాంపరింగ్ అని చెప్పేస్తా. ఒకసారి ఇంజిన్ కూడా చూద్దాం మనం.